ఒక్కసారి ఆలోచించు, 2 అంగుళాల సిగరెట్ గొప్ప, లేక బహు ఖరీదైనటువంటి శరీరం గొప్ప? నీ మీద నీ భార్య ఆధారపడి ఉందే, నీ మీద నీ బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉందే, వారి వివాహాలు ఆధారపడి ఉన్నాయే, వారి చదువులు ఆధారపడి ఉన్నాయే, వృద్ధాప్యానికి వచ్చిన నీ తల్లి నీ తండ్రి ఆధారపడి ఉన్నారే. అయ్యో, ఇంతమంది ఆధారపడి ఉంటే ఆ పనికి మాలిన సిగరెట్ మీద నువ్వు ఆధారపడుతున్నావే, అది నీ ప్రాణాలు తీసేస్తుందని తెలిసి కూడా దాన్ని వదలలేకపోతున్నావే. ఏమిటి బలహీనత? ఏమిటా బలహీనత? సిగరెట్ బలహీనత. గుట్కా తినేవాడు గుట్కా తింటున్నాడు. ఆ గుట్కా ఏం చేస్తుంది? నోటిని తిని పడేస్తుంది. వాడు అనుకుంటున్నాడు వాస్తవంగా వాడు గుట్కా తింటున్నాడని. కాదండి, గుట్కాయే తినేస్తుంది పాపం వాడిని. సిగరెట్ కాల్చేవాడు అనుకుంటున్నాడు నేను సిగరెట్ను కాలుస్తున్నానని. అయ్యో పిచ్చోడా, సిగరెట్ నువ్వు కాల్చట్లా, మరి ఆ సిగరెట్ నిన్ను కాల్చి పడేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి రసాయనాలు ఎవరైనా సైంటిస్టులు అందరూ కలిసి ఒకవేళ ల్యాబ్లో తయారు చేయాలని ప్రయత్నం చేస్తే సుమారు 4 కోట్ల ఖరీదు చేస్తుందట. మన శరీరంలో ఉన్న లిక్విడ్స్ తయారు చేయాలంటే 4 కోట్లు ఖరీదు అవుతుందట. మన కళ్ళు, మన చెవులు, మన పళ్ళు, మన శరీరం లోపల ఉన్న భాగాలు ఎన్ని లక్షలు పోస్తే వస్తాయండి? ఎలిజబెత్ టేలర్ తాను చచ్చిపోబోయే ముందు డాక్టర్స్ని కాళ్ళ ఏళ్ళ పడి రిక్వెస్ట్ చేసింది. ఏమని తెలుసా? 1 గంట సేపు నన్ను బ్రతికించండి, 1 గంట సేపు నన్ను బ్రతికించండి, నా ఆస్తిలో సగభాగాన్ని మీకు ఇచ్చేస్తానని కాళ్ళ ఏళ్ళ పడింది. 1 గంట సేపు బ్రతికించండి, నా ప్రాణాన్ని కాపాడండి. వాళ్ళు చెప్పారు, మా చేతిలో లేదమ్మా, మా ప్రయత్నాలు మేము చేశాం. ఇంకా చచ్చిపోబోయే ముందు 1 అరగంట సేపు అయినా నన్ను బ్రతికిస్తారా? బ్రతకాలని ఆశ నాకుంది, నా ఆస్తి మొత్తం మీకు రాసేస్తాను. ఎలిజబెత్ టేలర్ ఒకసారి వేసుకున్న డ్రెస్ మరలా ఎప్పుడు వేసుకోవాలా? ప్రతి దినం ఒక కొత్త డ్రెస్ వేసుకుంది. ఏం లాభం? చచ్చిపోయే రోజు వచ్చినప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కోట్ల రూపాయలు ఇస్తానంది, కానీ 1 గంట సేపు కూడా బ్రతకడానికి ఆయుష్ లేదే. సహోదరుడా, సహోదరి, నీ జీవము బహు విలువైంది, నీ జీవితము బహు ఖరీదైంది. ఆ ఖరీదైనటువంటి జీవితాన్ని 2 రూపాయలు ఖరీదు చేసేటటువంటి సిగరెట్కు నువ్వు దానం చేస్తున్నావంటే, ఆ సిగరెట్కు నువ్వు బలిస్తున్నావంటే ఎంత అమాయకుడు? ఒకసారి ఆలోచించును. అసలు ఈ సిగరెట్ ఎలా పుట్టుకొచ్చిందో తెలుసా మీకు? బైకు ఇంజిన్ పనిచేస్తుంది. ఆ ఇంజిన్ పనిచేస్తున్నప్పుడు లోపల మంట ఉంది కాబట్టి ఆ మంటలోంచి పొగ వస్తుంది. ఆ పొగ బయటికి పోవాలి కాబట్టి గొట్టం పెట్టి పొగను బయటికి పంపిస్తున్నారు. బైకును చూస్తే బైకు గొట్టంలోంచి పొగ వస్తుంది. కారును చూడండి, కారు ఇంజిన్ పనిచేస్తుంది, గొట్టం నుంచి పొగ బయటకు వస్తుంది. ఫ్యాక్టరీని చూస్తే ఫ్యాక్టరీ పనిచేస్తుంది, పై గొట్టం నుంచి పొగ వస్తుంది. ట్రైన్ చూస్తే ట్రైన్ ఇంజిన్ పనిచేస్తుంది, గొట్టం నుంచి పొగ బయటకు వస్తుంది. ఈ మనిషి అనుకున్నాడట, నేను దేన్ని చూసినా పొగ బయటకు వస్తుంది. బైక్ని చూస్తే బైక్లోంచి పొగ వస్తుంది, కారుని చూస్తే కారులోంచి పొగ వస్తుంది, ట్రైన్ చూస్తే ట్రైన్లోంచి పొగ వస్తుంది, ఫ్యాక్టరీని చూస్తే ఫ్యాక్టరీ నుంచి పొగ వస్తుంది. గతంలో చిమ్నీలు ఉన్నటువంటి ఇల్లుండేవి, ఆ ఇంట్లో చిమ్నీస్ ఉండేవి, దానికి ఒక గొట్టం ఉండేది. ఆ ఇంట్లో వంట చేస్తూ ఉంటే ఆ గొట్టం పై నుంచి పొగ వస్తూ ఉండేది. వీడు పైకి చూస్తే విమానం నుంచి పొగ వస్తూ ఉంది. అరే, అన్నిట్లోంచి పొగ వస్తుంది, ఒక నాలోంచే పొగ రావట్లా. ఎవరి నుంచి పొగ రావట్లేదట? వీడిలో నుంచి పొగ రావటం లేదట. ఇంజిన్ పనిచేస్తుంది కాబట్టి పొగ వస్తుంది. మరి నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి పొగ తెప్పిస్తున్నావు? వీడు పెద్ద స్టైల్గా సిగరెట్ చేతిలో పెట్టుకుని అబ్బో ఎక్కడికో చూసుకుంటూ కాల్ చేస్తూ ఉంటాడు, అనుకుంటాడు కాల్ చేస్తాను. వాస్తవం కాదు నాయన, నువ్వు కాల్చట్లా సిగరెట్, వాస్తవంగా సిగరెటే నిన్ను కాల్చి పడేస్తుంది. ఎంత బలహీనుడు నువ్వు! ఆ లివర్లు పాడైపోయిన తర్వాత డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి లాభం లేదు, చచ్చిపోతాడు, ఒకవేళ బాగు చేయాలంటే ఓ పెద్ద ఆపరేషన్ చేయాలి. ఎంత అవుతుంది ఖర్చు? 5-6 లక్షలు అవుతుంది. నువ్వు కాల్చిన 2 రూపాయల సిగరెట్, 4 రూపాయల సిగరెట్, నువ్వు తిన్న 5 రూపాయల గుట్కా, 30-40 రూపాయల సారా ప్యాకెట్టు నీ శరీరంలో ఉన్న విలువైన భాగాల్ని నాశనం చేస్తుంది. అడుగుతున్నా, నువ్వు బలవంతుడువా బలహీనుడువా?
ఆ ప్యాకెట్ చూస్తే తట్టుకోలేవే, ఆ గుట్కా ప్యాకెట్ చూస్తే తట్టుకోలేవే, ఆ సిగరెట్ కనిపిస్తే తట్టుకోలేవే, ఆ బూతు బొమ్మ కనిపిస్తే తట్టుకోలేవే. ఆ పండు తినొద్దు అంటే ఏమిటో ఆ పండే తినాలని చెప్పి ఆ పండు కూడా పడి ఆ పండు తినేసి ఆదాము అవ్వ ఏం కొని తెచ్చుకున్నారు? మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఎంత బలహీనులండి వాళ్ళు. ఎరుకో శపితమైన ప్రాంతము, ఆ ప్రాంతంలో ఏ వస్తువు ముట్టుకోవద్దని చెప్పంటే ఆకానుకు బంగారపు కమ్మి కనిపించిందంట. ఆ బంగారపు కమ్మి కనిపించిన వెంటనే ఆ బంగారపు కమ్మి దాచిపెట్టేశాడు. అదొక పిచ్చి. కొంతమందికి బంగారపు పిచ్చి. ఎవరైనా చక్కగా బంగారం వేసుకుంటే అస్తమానం వాళ్ళనే చూసుకుంటూ ఉంటారు. నాకుంటే ఎంత బాగుండు, నాకుంటే ఎంత బాగుండు, నాకుంటే ఎంత బాగుండు. ఆ బంగారపు పిచ్చి కలిగి ఆకాను ఏం చేశాడు? ఆ బంగారపు కమ్మిని దాచిపెట్టేశాడు. ఆ తర్వాత తన ఆశ కాస్త తన ప్రాణాన్ని తీసేసింది, తన కుటుంబాన్ని నాశనం చేసేసింది.